ఉద్యమం శాంతి న్యాయం కోసం ఎప్పటికప్పుడు తాజా వార్తలు అందిస్తున్న ఎంపీజే న్యూస్ కు స్వాగతం. ఎంపీజే న్యూస్ కి స్వాగతం. వార్తలు చదువుతుంది మీ మాధురి. ఎంపీజే కాకినాడ జిల్లా ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షులు ఎండి హలీం నాయకత్వంలో నిర్వహించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి 136వ జయంతి ఉత్సవాలు అత్యంత ఘనంగా అద్భుతంగా జరిగాయి. సమాజానికి మార్గదర్శకుడైన మహానీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్ఫూర్తిని ప్రతిబింబించేలా ఈ కార్యక్రమం ఆద్యంతం ఉత్సాహభరితంగా సాగింది. సుమారు 30 మంది సభ్యులు, ప్రముఖులు, ఎంపీజే సానుభూతిపరులు హాజరైన ఈ వేడుకల్లో ముందుగా సయ్యద్ సాలార్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రముఖ న్యాయవాది సయ్యద్ సాలార్ అంబేద్కర్ అపార సేవలను గుర్తు చేస్తూ భారత రాజ్యాంగ నిర్మాణంలో ఆయన చేసిన విశిష్ట కృషిని వివరంగా తెలియజేసిన సభలోని ప్రతి ఒక్కరిని ఆలోచింపజేశారు. జిల్లా కోఆప్షన్ సభ్యులు శ్రీ ఏ శామ్యూల్, శ్రీమతి గిరిజ అంబేద్కర్ జీవితం, ఆలోచనలు, సమానత్వ సందేశం గురించి విలువైన అంశాలను పంచుకున్నారు. ఇదే సందర్భంగా ఈద్ మిలాప్ కార్యక్రమం కూడా నిర్వహించబడగా ఎంపీజే రాష్ట్ర సుప్రీం కౌన్సిల్ సభ్యులు షేక్ హుస్సేన్ రంజాన్ పవిత్రత, ఐక్యత సందేశాన్ని వివరించారు. సాలార్ ఈద్ మిలాప్ సందర్భంలో అల్పాహారం ఏర్పాటు చేసి సభకు ప్రత్యేకతను చేకూర్చారు. ఈ విజయవంతమైన కార్యక్రమానికి కృషి చేసిన సెక్రటరీ నూర్ అబ్దుల్లా, జాయింట్ సెక్రటరీ బషీరా సుల్తానా, ట్రెజరర్ సాహిరా బేగం కి జిల్లా అధ్యక్షులు ఎండి హలీం హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. చివరిగా జనరల్ సెక్రటరీ వందన సమర్పణలు కార్యక్రమం విజయవంతంగా ముగిసిందని, సమానత్వం, న్యాయం, సోదరభావం అనే అంబేద్కర్ మార్గం పై ముందుకు సాగుదాం. సమాజ అభివృద్ధి మన లక్ష్యం. 590 టార్గెట్ పెట్టుకుంటే కొన్ని స్కూల్స్ రాలేదు, మిస్ అయిపోయింది. తర్వాత ఏం చేసామంటే ఇలా అంటే కొన్ని స్కూల్స్ మిస్ అయిపోతున్నాయని ప్రతి స్కూల్, కాకినాడలో ఉండే మున్సిపల్ స్కూల్స్, గవర్నమెంట్ స్కూల్స్, జిల్లా పరిషత్ స్కూల్స్, కాకినాడ అర్బన్ రూరల్ ఏరియాస్లో ఉండే అన్ని స్కూల్స్కి వెళ్ళి ఫస్ట్, సెకండ్ ప్లేస్. అప్పుడు అన్ని స్కూల్స్ కవర్ అయింది. లాస్ట్ టైం అలాగే చేసాము. దగ్గరగా మనం 45 స్కూల్స్ వరకు మనం కాకినాడ అర్బన్ రూరల్ తీసుకొని ఇది చేసాము. 106 మంది విద్యార్థులు తీసుకున్నాము. దానందరికీ కూడా మనం పేరెంట్స్ని తెప్పించి చాలా ఘనంగా సన్మానం చేయడం జరిగింది. దానివల్ల ఎంపీజే మరింత బాగా కాకినాడలో ఎంపీజే సేవా కార్యక్రమాలన్నీ కూడా ఆ రోజు నుంచి తెలియజేస్తూ కాంప్లెక్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఆ విధంగా మనం ఎంపీజే చాలా వరకు ప్రచారం చేసిన మొత్తం అంతా కూడా మంచి పేరు సంపాదించుకోవాలి. మెరిట్ విద్యార్థుల వివరాలు సేకరించడం సభ్యులందరూ విధిగా పాల్గొన్నారు. 135 నుండి 136 వచ్చిన సందర్భంగా 136 చెప్తున్నారు. అంటే 1891 ఆయన జన్మించారు. ఇప్పుడే చూసుకున్నట్టయితే 135 కంప్లీట్ అయినట్టుగా నేను భావిస్తున్నాను. అంటే 136 కింద వస్తుందని ఈ చెప్తే 135 నిండి అలా అదే 135 వచ్చి 136 వచ్చి ఏదైనప్పటికీ ఆయన జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు మీ అందరికీ కూడా నమస్సుమాంజలు. అంటే ఈయన 1907లో రిజిస్ట్రేషన్ పూర్తి చేశారు. 1913 నుండి 1917 వరకు పట్టణంలో ముస్లిం సమాజం మూమెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ అనే ఒక ఆర్గనైజేషను హిందూ ముస్లింల ఐక్యతకి, దేశ సమగ్రతకి, దేశం తాలూకు చరిత్ర, జాతీయ ఉద్యమం, వివిధ రకాల భాషలు, సంస్కృతులతో ఉన్న దేశం ఐకమత్యంగా ఉండటానికి పరస్పరం ఒకరికొకరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది అనే విషయాన్ని గ్రహించి 2 మహోన్నతమైన సందర్భాలని కలిపి ఇక్కడ మనందరినీ సమావేశపరచడం చాలా అభినందనీయం. ముందుగా మనం టప్పట్ల ద్వారా ఎంపీజీ వారికి ఆ గౌరవాన్ని ఒకటి ప్రపంచవ్యాప్తంగా ఉన్న 200 కోట్ల పైబడిన ముస్లింలు అనుసరించే జీవన విధానంలో ఫరజ్ అయిన ఒక రంజాన్, ఆ రంజాన్కి సంబంధించిన ఉపవాసం, రంజాన్కి సంబంధించిన విశిష్టత సోదర సభ్యులతోటి పంచుకొని రంజాన్ ఒక వ్యక్తిని పరిపూర్ణమైన మనిషిగా ఎలా మరుస్తుంది, ఆత్మవిశ్వాసాన్ని ఎలా ఇస్తుంది, సామాజిక బాధ్యతను ఎలా తీసుకొస్తుంది అనేది చాలా చక్కగా చెప్పడం జరిగింది. అదేవిధంగా భారతదేశ సమాజంలో మనకి కంటికి కనబడకుండా నిరంతరం గాయం చేసే కులం
ఎంత నష్టాన్ని చేకూర్చింది, ఎటువంటి కుట్రని కుతంత్రాన్ని సమాజం మీద కొనసాగించింది. దాన్ని బాబాసాహెబ్ అంబేద్కర్ మరిన్ని తాజా వార్తా విశేషాల కొరకు ఎంపీజే న్యూస్ ఛానల్ ని చూస్తూనే ఉండండి.